వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 20,000 అందించాలని, మామిడి తోట రైతులకు ₹1,00,000, అలాగే రైతులకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు మెరుపు అంజాగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. గత 15 రోజుల క్రితం వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి 20,000, అలాగే మామిడి రైతులకు ₹1,00,000 అందించాలని, గత ప్రభుత్వము ఫసల్ బీమా యోజన అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మెరుగు అంజాగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, పట్టణ అధ్యక్షులు మేంగని మహేందర్, సౌల క్రాంతి, కరెట్ల రమేష్ రెడ్డి, శ్రీనివాసరావు, ఎల్లా గిరిధర్, ఎదునూరి గోపి, కళ్యాణ్, కోళ్ల కృష్ణ, శ్రీనివాస్, సత్యం, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు గత నెలలో అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులను మా రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి టైగర్ బండి సంజయ్ కుమార్ గారు కోద్గాల్ గ్రామాన్ని, ముస్తాబాద్ గ్రామాన్ని వడగళ్లతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఎంతుందంటే ఎట్లుందంటే మెత్తగా శుతిమెత్తని మాటలతోని, తీయటి మాటలతోనే ముందుకు పోతుంది. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన యువసం ఎన్నటికీ మనగోళ్ళకి రాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతులను ఆదుకోవాలి. రైతు లేనిది రాజ్యం లేదు కాబట్టి రైతులను ఆదుకోవాలి. ₹500 రైతులకు బోనస్ ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఏమి చేతగానట్టే ఉంటారు. మీరు ఎన్నికలపైన దృష్టి పెట్టిరు కానీ రైతులపైన కీచమెత్తైన దృష్టి పెట్టలేదు. దయచేసి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ధర్నాలకు దిగి ప్రభుత్వాన్ని మొండి వైఖరి నశించాలని డిమాండ్ చేస్తున్నాం.